హలో పిల్లలు, ఎలా ఉన్నారు? ఈరోజు కథ విందాం మన అల్లరి కిడ్స్ ఛానల్లో. తాబేలు పక్షి కథ. గోదావరి నది ఒడ్డునున్న చెట్టు నీడలో తాబేలు విశ్రాంతి తీసుకోవడానికి వచ్చింది. ఆ చెట్టు కొమ్మన గూడులో ఉన్న పక్షిని చూసి ఇలా అంది, మీ ఇల్లు ఎంత చెత్తగా ఉంది. విరిగిన కొమ్మలతో కట్టుకున్నారు. వర్షానికి గాలికి ఉంటుందో లేదో తెలీదు. ఇక మీకేం రక్షణిస్తుంది? అంతకంటే దారుణమైంది ఏంటంటే దానిని మీరే కష్టపడి నిర్మించుకోవాలి. అదే నా పైనున్న గూడును చూడు, ఎంత బలంగా ఉందో. ఏ ఇతర గూడు ఇంత గట్టిగా ఉండదు అంటూ హేళన చేసింది తాబేలు. మాటలు విన్న పక్షి ఇలా చెప్పింది, నేను కట్టుకున్న గూడులో నాతో పాటు నా కుటుంబం మొత్తం ఉండడానికి చోటుంది. కానీ నీ గూడు నీకు తప్ప ఎవరికి రక్షణ ఇవ్వలేదు. నువ్వు తిరగబడితే నీ ప్రాణాన్ని రక్షించలేదు అని బుద్ధి చెప్పింది పక్షి. కథలో నీతి ఏంటంటే అందరికంటే మనమే గొప్ప అనుకోకూడదు. ఎవరికి ఉండేది వారికి ఉంటుంది. సరే పిల్లలు, మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్. సరే పిల్లలు, రేపు మరో కథతో మళ్ళీ కలుద్దాం.